పచ్చదనం పెంపు కూటమి ప్రభుత్వానికి ఎంతో కీలకమైన లక్ష్యం. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ద్వారా పరిశుభ్రతకు పెద్దపీట వేయడమే కాదు, పర్యావరణ పరిరక్షణ దిశగాను ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సామాజిక వనాల పెంపు కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ క్రమంలోనే అటవీ శాఖ తరపున విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టాలని నిర్ణయించింది. అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల నిర్వహించినటువంటి సమీక్షా సమావేశంలో కూడా దీనిపైన అటవీ శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2.5 కోట్ల విత్తన బంతులను ఈసారి తయారు చేసి ఆ వర్షాకాలం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆ కొండ ప్రాంతాలు కావచ్చు, లేదా మైదాన ప్రాంతాలు, చెట్లు పెరిగేందుకు అనువైనటువంటి ప్రదేశాలు, ఖాళీ స్థలాల్లో వాటిని తెల్లేందుకు వీలుగా కూడా కార్యాచరణ రూపొందించారు. ఆ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియలో కూడా విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి సంస్థలందరినీ కూడా భాగస్వాములు చేయాలి. అలాగే ఆసక్తి ఉన్నటువంటి వాలంటీర్లను కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఈ సీడ్ బాల్స్ తయారీ కావచ్చు, లేకపోతే చల్లేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టే దిశగా కూడా ఆ ప్రణాళికల్ని రూపొందిస్తూ ఉన్నారు. విత్తన బంతుల తయారీ అనంతరం వాటిని డ్రోన్ల ద్వారా చల్లాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు.